ప్రేమన్నాడు, పెళ్లి చేసుకున్నాడు. తల్లిదండ్రులను కాదనుకుని వచ్చిన ఆ యువతకి నరకం చూపించాడు. కడుపుతో ఉందని చూడకుండా నడి రోడ్డుపైనే కోపంతో ఊగిపోతూ కాలితో తన్నాడు. ఈ అమానుష్య ఘటన హైదరాబాద్లో చోటు చేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య పట్ల ఓ భర్త కిరాతకంగా ప్రవర్తించాడు. కడుపుతో ఉందని చూడకుండా నడి రోడ్డుపైనే కోపంతో ఊగిపోతూ కాలితో ఎగిరి తన్నాడు. అంతటితో ఆగకుండా బండరాయితో గర్భవతి అయిన భార్యను హత్య చేసేందుకు యత్నించాడు. పలుమార్లు బండరాయితో కడుపుపై, తలపై మోదటంతో తీవ్ర గాయాల పాలైంది. చివరికి మహిళ అపస్మారక స్థితిలోకి వెళ్లటంతో చనిపోయి ఉంటుందని భావించిన భర్త అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ దారుణ ఘటన హైదరాబాద్ లోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హఫీజ్పేట ఆదిత్యనగర్ లో మహమ్మద్ బస్రత్ ఇంటీరియర్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. 2023 జనవరిలో అజ్మేర్ దర్గాకు వెళుతున్న క్రమంలో పశ్చిమ బెంగాల్ కు చెందిన షబానా పర్వీన్ తో పరిచయం ఏర్పడింది. వారి పరిచయం కాస్త స్నేహంగా మారటం, ఆ తర్వాత అది కాస్త ప్రేమగా మారటంతో 2024 అక్టోబర్లో కోల్కతాకు వెళ్లి ఆమెను వివాహం చేసుకున్నాడు. పెళ్లి తర్వాత హఫీజ్పేటకు తీసుకొచ్చి వారి తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నారు. అయితే షబానా పర్వీన్ వేరు కాపురం పెడదామని కోరటంతో అదే బస్తీలో ఓ ఇంటిను అద్దెకు తీసుకుని ఉంటున్నారు. అప్పటి నుంచి భార్యాభర్తల మధ్య విభేదాలు మొదలై తరచూ గొడవ పడుతుండేవారని తెలుస్తోంది. ఇటీవల పర్వీన్ గర్భం దాల్చింది. మార్చి 29న ఆమెకు వాంతులు అధికమవడంతో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో జాయిన్ చేశాడు. ఇక ఆమె ఆరోగ్యం కొంత మెరుగుపడటంతో ఏప్రిల్ 1న రాత్రి 10 గంటల సమయంలో భార్యను డిశ్చార్జ్ చేయించుకుని బయటకు తీసుకొచ్చాడు. ఈ క్రమంలో మళ్లీ వారిద్దరి మధ్య గొడవ జరిగింది. దాంతో కోపంతో ఊగిపోయిన బస్రత్ నడి రోడ్డుపైనే భార్యపై విచక్షణారహితంగా దాడి చేశాడు. పక్కనే ఉన్న సిమెంట్ రాయి తీసుకుని ఆమె తలపై, కడుపుపై పలుమార్లు బలంగా రాయితో మోదాడు. ఇక చివరికి ఆమె కదలకపోవడంతో చనిపోయిందనుకుని భావించి అక్కడి నుంచి పారిపోయాడు. అయితే అపస్మారక స్థితిలోకి వెళ్లిన మహిళను స్థానికులు రక్షించి ఆసుపత్రికి తరలించారు. తలకు బలమైన గాయం కావడంతో కోమాలోకి వెళ్లిందని, ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని పోలీసులు తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసి 3న రిమాండ్కు తరలించినట్టు వెల్లడించారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యపై బస్రత్ క్రూరంగా దాడి చేయడానికి గల కారణాలపై విచారణ చేపట్టారు.